వెల్కమ్ టు షావి న్యూస్. తాజా వార్తలకు స్వాగతం. దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ సర్వేపై బాబు లోకేష్ గగ్గోలు. సొంత సర్వేతో బొక్క బోర్లా. అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, వారికి అనవసరంగా సీట్లు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈర్ష్య అసూయలతో రాజకీయం ఎంతకాలం? రాజకీయాలలో నిర్ణయాలు ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి, కానీ ద్వేషాలతోనూ ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందని సంశయంతోనూ చేయకూడదు. చేస్తున్నది మంచి పనా కాదా అన్నది ఆలోచించి. అయితే సమకాలీన రాజకీయాల్లో ప్రయోజనాల కంటే ద్వేషానికి పెద్దపీట పడుతోంది. ఏపీ రాజస్థాన్ రోడ్ల ప్రమాదాలపై సుప్రీంకోర్టు విచారణ. జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అనుమతి లేని దాబాలు, రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లోని జాతీయ రహదారులపై ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోట్ విచారణ చేపట్టింది. పవన్, లోకేష్ నాకు న్యాయం చేయండి. సుధా మాధవి. మాకు చావే శరణ్యమా. టీడీపీ నాయకురాలు సుధా మాధవి మరోసారి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం తాము ఎంతో కష్టపడామని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఆడబిడ్డనే. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నా ఆవేదన వినండి. నాకు న్యాయం చేయకపోతే సావే శరణ్యమని కన్నీరు పెట్టారు. టీడీపీ నేత గౌడంలో టన్నుల కొద్దీ గోమాంసం. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధికార టీడీపీ నాయకుడికి చెందిన గౌడంలో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడడంతో ధార్మిక సంఘాలు కూటమి ప్రభుత్వం పాలనపై మండిపడుతున్నాయి. వజ్రాలు లేవు, రావద్దు. మహానంది, సిరివెల్ల మండలాల సరిహద్దులోని గాజులపాలెం సమీపంలో ఉన్న వజ్రాల వంకలో వజ్రాల అన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి, లక్షలు విలువైనని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడం వల్ల భారీ సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉన్నారు. అక్రమ బదిలీలకు బ్రేక్. సాంకేతిక విద్యలో నిలిచిన డిప్యుటేషన్ల భాగవతం. మా సంగతి తేల్చాలంటూ డబ్బులిచ్చిన లెక్చరర్లు, అధికారులు. డిప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల వసూలు. సాక్షి కథనంతో ఆగిపోయిన స్థాన చెల్లాలు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన టెక్. 3వ విడత ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్ల కేటాయింపు. 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా 3వ విడత సీట్లు అధికారం హెల్త్ యూనివర్సిటీ కేటాయించి దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలలోపు కాలేజీలలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. పిఎస్